పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు నమోదవడం సహజం. తాజాగా హరిహర వీరమల్లు ట్రైలర్తో ఈ విషయం మరోసారి రుజువైంది. ట్రైలర్ విడుదలైన క్షణం నుండి అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మునిపెన్నడూ చూడని చారిత్రక యోధుడి పాత్రలో కనిపించడం అందరినీ ఆకర్షించింది. ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కట్టిపడేసే లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమైన వాటిలో ఒకటిగా హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రశంసలు అందుకుంటోంది. హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ నుంచే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. ఆయన మాట ఇప్పుడు నిజమైంది. హరిహర వీరమల్లు ట్రైలర్ తెలుగులో కేవలం 24 గంటల్లోనే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 62 మిలియన్ల వ్యూస్ సాధించింది. వీరమల్లును ఆయన ఒక పాత్రగా కాకుండా సినిమాటిక్ శక్తిగా మలిచారు. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన యుద్ధ సన్నివేశాల మేరవింపుతో ట్రైలర్ను మలిచిన తీరు అందరినీ మెప్పించింది. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ప్రతిధ్వనిస్తోంది. రాజకుటుంబీకురాలుగా నిధి అగర్వాల్ కనిపించడం, ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన శక్తివంతమైన సంభాషణలు కూడా ట్రైలర్కు మరింత బలాన్ని జోడించాయి. ట్రైలర్తోనే ఈ స్థాయి సంచలనాలు సృష్టించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.